దేశంలో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొదటి 2 గంటల్లో 10.81% పోలింగ్ జరిగిందని ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగబోతోంది. 11 రాష్ట్రాల్లోని 93 నియోజకవర్గాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 1351 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 120 మందికి పైగా మహిళలున్నారు. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. జమ్మూ కాశ్మీర్, రాజౌరి, అనంతనాగ్ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో పోలింగ్ తేదీని 6వ విడతకు మార్చారు. మధ్యప్రదేశ్లో 2వ విడతలో జరగాల్సిన ఒక స్థానాన్ని ఈ విడతలో నిర్వహిస్తున్నారు. మూడో దశ తర్వాత మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 283 స్థానాలకు ఓటింగ్ పూర్తవుతుంది. గుజరాత్లో ఇండోర్ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన 25 స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే మహారాష్ట్రలో 11, యూపీలో 10, కర్ణాటకలో 14, మధ్యప్రదేశ్లో 9, ఛత్తీస్గఢ్లో 7, బీహార్లో 5, అస్సాం, పశ్చిమ బెంగాల్లో 4 చొప్పున, ఇక గోవాలో 2, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో ఒక్కో స్థానం చొప్పున స్థానాలకు ఈ దశలో పోలింగ్ కొనసాగుతోంది.